ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా లైవ్ లో మనకి ఒంగోలు రిపోర్టర్ కాంతారావు గారు అందిస్తారు. విద్యాశాఖ నిబంధనలు కనీస ఆట స్థలాలు భద్రత ప్రమాణాలు లేని పాఠశాలలు కూడా అంతర్జాతీయ స్థాయి విద్య అంటూ ప్రచారం చేసుకుంటుంటే మరి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు ఉన్న తల్లిదండ్రులు ఇంకా ప్రైవేట్ స్కూళ్ల వైపు వెళ్ళడానికి గల ప్రధాన కారణాలేంటో, క్షేత్రస్థాయిలో ఏం కనిపిస్తున్నాయో ఒకసారి చెప్తారా? కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థుల కోసం కార్పొరేట్ స్కూళ్లు, ప్రైవేట్ విద్యా సంస్థలు భారీ స్థాయిలో వేట ప్రారంభించాయని చెప్పుకోవచ్చు. ముందుగా అడ్మిషన్లు తీసుకుంటే ఫీజుల్లో రాయితీలు, ప్రత్యేక ఆఫర్లు, అంతర్జాతీయ స్థాయి విద్య అందిస్తామని చెప్పేసి ఇటు ప్రైవేట్ స్కూల్ అయితే కార్పొరేట్ స్కూల్ అయితే ప్రకటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తల్లిదండ్రులను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు అయితే కార్పొరేట్ స్కూల్ ప్రయత్నిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్ళి వివరాలు సేకరించడం, ఫోన్ కాల్స్ ద్వారా కానీ అలాగే కరపత్రాల ద్వారా కానీ ఈ విద్యార్థులకి మోటివేషన్ చేయడం, తల్లిదండ్రులకు మా స్కూల్లో చేరితే మీకు ఇలాంటి మీ పిల్లవాడికి ఐఐటి తరహాలో ఎడ్యుకేషన్ అందిస్తామని చెప్పేసి బురిడి మాటలు చెప్పటము, పిల్లలను చేర్చుకోవటం అయితే జరుగుతుంది. అయితే ఏదైతే పిల్లలు ఇలాంటి చూసి తల్లిదండ్రులు మోసపోయి పిల్లలను చేర్పించిన తర్వాత వారు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఆ స్కూళ్ళకు సంబంధించి ఇటు ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సంబంధించిన పత్రాలకు కానీ అలాగే ఆ స్కూల్లో ఆట స్థలాలకు సంబంధించినవి కానీ ఎలాంటి లేకపోవడం, లైబ్రరీలు లేకపోవడం కూడా చూస్తున్నాము. ముందుగా ప్రత్యేకంగా ఏరే స్కూల్ చూపించడము, తర్వాత ఇంకొక స్కూల్కి పిల్లలను తరలించడము, ఆ స్కూల్ అందించడం అట్లాగే చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొదటిగా ఫీజులు తగ్గిస్తామని చెప్తున్న కార్పొరేట్ స్కూళ్ళు తర్వాత అదనపు భారంతో రకరకాలుగా వారిపైన ఫీజులు చెల్లించాలని చెప్పేసి తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే సంబంధిస్తే ఇటు కొన్ని స్కూళ్ళు అయితే ఏదైతే విద్యా సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రైవేట్ స్కూల్ అయితే నడుపుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ పాఠశాలలో కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక వసతులు, ఉచిత భోజన వసతి, అలాగే అర్హత కలిగిన ఉపాధ్యాయులు డిజిటల్ పాఠశాలలు ఉపయోగిస్తున్నా కానీ ఆ ప్రభుత్వ పాఠశాలల వైపు అయితే కన్నెత్తును చూసే పరిస్థితి అయితే విద్యార్థులు లేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కార్పొరేట్ స్కూల్ ఏదైతే ఉన్నాయో ఇలాంటి ఆకర్షణీయమైన పథకాలు పెట్టడము, వాటి గురించి ప్రచారం చేసుకోవటము అలాంటి చేయడం వల్ల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్ వైపే ఆకర్షితులయ్యి పిల్లలు చేర్పిస్తున్న పరిస్థితి ఉంది. అయితే చేరిన తర్వాత పిల్లలకి సరైన ఫుడ్ అందించడం కూడా లేకపోవడం అయితే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కాంతారావు.